హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నాగవెల్లి రోజు ఎలా జరిగిందో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే దేవుని ఇంట్లో దేవుని పెట్టిన గద్దకైతే పట్నం వేసి పూజించి, దేవుని పెట్టుకునే పీటకు కూడా పూజ చేసి లోపల పట్నం వేసి దేవుని అన్ని అందులో పెట్టిన తర్వాత బయట పట్నం వేసిళ్ళు, బోనాలు చేసిళ్ళు. సో అంతా రెడీ అయిన తర్వాత మా అత్తమ్మకి మామయ్యకి బాసింగం కడతారు. సో బాసింగం కట్టిన తర్వాత మంగళారతితో దేవుని పీటనైతే అలాగే దేవుని సామాన్ అంతా పట్నం మీదకి తీసుకొని వస్తారు. సో దేవుడిని తీసుకొచ్చేటప్పుడు అందరికీ దేవుడు వస్తుంది. దేవుడు వచ్చి 3 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ తిరిగిన తర్వాత పట్నం పైన అయితే దేవుడిని పెడతారు. సో పెట్టిన తర్వాత దేవుళ్ళందరూ శాంతి అవుతారు. సో శాంతి అయిన తర్వాత దేవునికి అయితే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అక్షింతలు వేస్తారు, మంగళారతి ఇస్తారు. ఈసారి పట్నం మీదకి బోనం కూడా తీసుకొస్తారు. సో చాలా బాగుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత దేవుని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. పూజ చేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక అత్తర్లు వేస్తారు. సేమ్ ఆ రోజులాగా అత్తర్లు వేసేసి దేవుణ్ణి లోపలికి అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత దేవుణ్ణి అడిగించి అంతా ఓకే అన్న తర్వాత అప్పుడు పట్నం మీదకి దేవుడు వచ్చి అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత నాగవెల్లి రోజు మనం అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కట్నాలు పెడితే కట్నాలు పెట్టించుకుంటారు. పట్నం మీద పెట్టడం అయిపోయాక అదంతా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ జల్లి ముగ్గేయాలి. సో ముగ్గేసిన తర్వాత మనం ఫాస్టింగ్ ఇప్పేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టాలి. సో అలాగే నేను మర్చిపోయినా. సో పట్నం వేసిన తర్వాత మనం వేసుకునే బట్టలు కూడా పట్నం మీద పెట్టేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ అవే బట్టలు వేసుకొని పట్నం మొత్తం చేస్తాము. సో ఇలా అయితే మాకు లగ్గంపట్నం, నాయలపట్నం అండ్ మిగిలిన జోగిట్లో ఇట్లా 4 రోజులు పడుతుంది పట్నం వేసుకోవడానికి. సో ఇది పెద్ద పట్నం అంటారు. కొందరికి చిన్న పట్నం కూడా ఉంటుంది. అది 2 డేస్లోనైతే కంప్లీట్ అయిపోతుంది. సండే మండే 2 రోజులు. సో ఇలానైతే మా పట్నం జరిగినాయి. సో నేను కొంచెమే వీడియో తీసుకున్నా. ఆ కొంచెం వీడియోలోనే నాకు తెలిసిందైతే చెప్పాను. సో నాకు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా చేస్తారు. సో ఇలా అయితే జరిగాయి. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితేనైతే ఒక లైక్ చేయండి. అండ్ దేవుడు వచ్చిన వాళ్ళకి ఒడిబియ్యం కూడా మూస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి సో ఇలా అయితే ఫెస్టివల్ అయితే జరుపుకుంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివల్లో మా పిల్లలు ఇదంతా చూసి అక్కడికి వెళ్ళడానికి కొంచెం భయపడ్డారు. సో నేను ఇలా అన్నట్టు ఉన్నారు. సో దగ్గరికి వచ్చి చూడు అన్నా కానీ భయపడుతున్నారు. దేవుడు వచ్చి ఏం చేస్తుందో అని కొంచెం భయం వేస్తుంది.